గాయ్స్ ఈ రోజు నేను ఆప్షన్ ట్రేడింగ్ లో జస్ట్ ఒక చిన్న తప్పు చేసి గైస్ 685 రూపీస్ అయితే లాస్ అయినా గైస్. ఓకేనా? సో ఈ వీడియో మీరైతే జాగ్రత్తగా చూడండి. మీరు ఇలాంటి మిస్టేక్ అనేది చేయకండి గైస్. ఇలాంటి మిస్టేక్ చేస్తే మీరు కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఇలాంటి మిస్టేక్ చెయ్యొద్దు, ఇలా ఏం చేయొద్దు అనేది కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని మాత్రం ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి. మీరు నిజంగా ఆప్షన్ ట్రేడింగ్ నుండి మనీ అర్నింగ్ చేయాలి అనుకుంటే మాత్రం. ఓకేనా? అండ్ గైస్ ఈ వీడియో అనేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. నాది ఇలాంటి ఇంటెన్షన్స్ అయితే లేవు గైస్. మీకు ఇలాంటి స్టాక్ తీసుకోవాలి, ఇదే ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అని నా ఫోర్స్ అయితే ఏం లేదు. జస్ట్ ఇది ఇలాంటి వీడియోస్ అనేది నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కి అయితే చేస్తుంటా. ఓకేనా? వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ ఇప్పుడైతే నేను ఇక్కడ ఇన్ ద మనీలో పుట్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసేసుకుంటున్నా గైస్. ఓకేనా? పుట్ సైడ్ ఎంట్రీ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ పర్ లాట్ సైజ్ వచ్చేసి గైస్ 25 అయితే వస్తుంది. ఓకేనా? సో అందుకోసం ఇక్కడైతే నేను 2 లాట్స్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే గైస్ మార్కెట్ ప్రైస్ తోనే తీసుకుంటున్నా. ఇప్పుడైతే 156 అట్లా నడుస్తుంది. సో 153 అలా రాగానే నేనైతే సో చూసుకోండి ఇక్కడైతే 153 అలా వచ్చేసింది. సో ఇక్కడైతే నేను కన్ఫర్మ్ పైన క్లిక్ చేసేసిన. సో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకైతే పొజిషన్లకి తీసుకొని వెళ్తా. ఓకేనా? సో జాగ్రత్తగా చూసుకోండి గైస్. నాకు ఏ విధంగా అయితే లాస్ అయిందో మీరు ఈ ట్రేడ్లు అయితే చూడనికైతే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడైతే నేను 154కి అయితే కొన్నా కదా. సో చూసుకుంటే ఇక్కడైతే ఇప్పుడు కొంచెం లాస్లో అయితే వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి టైం చూసుకుంటే 940 అయితే అవుతుంది గైస్. గుర్తుపెట్టుకోండి 940 అయితే టైం అనేది అవుతుంది. ఓకేనా? సో ఈ ట్రేడ్లో నాకు ఎందుకు లాస్ అయింది, నేను ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, ఎందుకు నాకు లాస్ అయింది అనేది ఈ ట్రేడ్ కంప్లీట్ అవ్వంగానే మీకు ఇట్లా ఏల్ పెట్టి మరి అయితే చూపించబోతున్నా. ఓకేనా గైస్? సో జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ గైస్ ఇక్కడ నేను ఇంకొక మిస్టేక్ ఏం చేసిన అంటే ఈ ట్రేడ్లో గైస్ నేను స్టాప్ లాస్ అనేది పెట్టగలి గైస్. ఓకేనా? స్టాప్ లాస్ అనేది జస్ట్ నేను మైండ్లో పెట్టుకున్నా అంతే. ఏంటంటే నేను ప్రతిసారి 20 పాయింట్స్ అంటే కిందికి రాగానే అంటే మన నెగిటివ్ సైడ్ పోగానే నేనైతే ఎప్పుడైనా ఎగ్జిట్ అనేది చేసేస్తా. అంటే 20 పాయింట్స్కి నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా, 40 పాయింట్స్కి నేనైతే టార్గెట్ అనేది పెట్టుకుంటా గైస్. ఓకేనా? సో ఇక్కడ జస్ట్ నేను మైండ్లో అయితే పెట్టుకున్నా 20 పాయింట్స్ రాగానే ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోవాలి, అలానే 40 పాయింట్స్ రాగానే ఇక్కడైతే నేను టార్గెట్ తీసుకొని బయటికి వచ్చేయాలి అని. సో ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది పెట్టలే గైస్. ఓకేనా? సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయకండి. మస్ట్గా స్టాప్ లాస్ అనేది పెట్టండి. జస్ట్ చూడండి మనం ట్రేడ్ తీసుకొని 1 మినిట్ అవుతుంది. 1 మినిట్లోనే 400 రూపీస్ అయితే లాస్ నడుస్తుంది. 500 పైనకి అయితే వెళ్ళిపోయింది గైస్. ఓకేనా? సో మీరు ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోతే దన్మని మార్కెట్ అనేది కిందికి వచ్చేస్తే మీరు తీసుకున్న మీ క్యాపిటల్ మొత్తం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఓకేనా? సో ఇక్కడ నేను పుట్ సైడ్ ఎందుకు ఎంట్రీ తీసుకున్నా, ఏం ఎనలైజ్ చేసినా, ఇలాంటి సైకాలజీని చూసినా, నేను ఎందుకు తీసుకున్నానో ఈ ట్రేడ్ కంప్లీట్ అవ్వంగానే మీకు ఇట్లా ఏల్ పెట్టి మరి చూపించబోతున్నా. జాగ్రత్తగా చూడండి. ఈ ట్రేడ్ తోని మీకు చాలా అంటే చాలా నేర్చుకునేకైతే దొరుకుతుంది గైస్. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి 140 నడుస్తుంది, 142 జస్ట్ 140 రాగానే నేను ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయిన ఉండే గైస్. ఓకేనా? సో 14 పాయింట్స్కి నేను ఎగ్జిట్ అనేది అయిపోతా. 28 పాయింట్స్కి నేను టార్గెట్ తీసుకొని బయటికి అయితే వచ్చేస్తా. సో 14 పాయింట్స్ అంటే 50 క్వాంటిటీలో 14 రూపీస్ అంటే ఇక్కడ 20 పాయింట్స్ గైస్. ఓకేనా? దగ్గర సో చూసుకోండి ఇక్కడైతే 140 నడుస్తుంది. సో ఇప్పుడైతే నేను ఎగ్జిట్ అనేది అయిపోబోతున్నా. సో జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో చూసుకోండి ఇక్కడైతే నేను ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతా గైస్. ఎగ్జిట్ పైన క్లిక్ చేసేసిన. చూసుకోండి ఇక్కడైతే ఎగ్జిట్ అనేది అయిపోయినాయి గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు లైవ్ ట్రేడ్లో చూపిస్తా చార్ట్లో నేను ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా, ఎందుకు ఏం చూసి ఎంట్రీ తీసుకున్నాను జాగ్రత్తగా చూడండి గైస్. ఇప్పుడైతే జాగ్రత్తగా చూడండి గైస్. నేనైతే ట్రేడ్ ఎక్కడ తీసుకున్నా, ఏం చూసి ట్రేడ్ తీసుకున్నా, ఎందుకు నాకు లాస్ అయింది అనేది ఇప్పుడు ఈ చార్ట్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇలాంటి మిస్టేక్స్ గైస్ మీరు కూడా రిపీట్ అయితే చేయకండి. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే మీరు పక్కా చెప్తున్నా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చూసి తీసుకున్నా, ఎందుకు నాకు లాస్ అయింది ఏంది అనేది చూపిస్తాను, మిస్టేక్ ఏందో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ నేనైతే ఈరోజు చూసుకోండి గైస్. ఈరోజు మార్కెట్ అయితే ఈరోజైతే ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయింది గైస్. ఈ క్యాండిల్ నుండి అయితే ఓపెనింగ్ అనేది అయింది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే ఇక్కడ ఏంటంటే పైకి అయితే వెళ్తుంది గైస్ ఇక్కడైతే. ఓకేనా? సో ఇక్కడైతే బులిష్ వ్యూ అనేది కనిపిస్తుంది ఇక్కడైతే. సో ఇక్కడ నేను పుట్ సైడ్ ఎంట్రీ అనేది ఎందుకు తీసుకున్నా గాయస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంచెము ఈ విధంగా చేసుకుంటాను నేనైతే చార్ట్ని. ఓకేనా?
ఓకే, సో ఇక్కడ చూసుకుంటే గైస్ నిన్నటి నుండి చూసుకోండి, నిన్నటి నుండి అయితే ఈ మార్కెట్ అనేది ఇక్కడైతే సో ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇంతవరకు అయితే పడ్డది గైస్. ఓకేనా, సో ఇక్కడ అంటే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వరకు అయితే వస్తారు కదా. సో వీళ్ళకు ఎట్లయినా అంటే మార్కెట్ అనేది ఆపరేటర్స్ రన్ చేస్తారు కదా గైస్. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి రీటైలర్స్కి అసలు ప్రాఫిటే చేయనియర్ బ్రో. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ నుండి అయితే మార్కెట్ అనేది పడడం అయితే స్టార్ట్ అయింది. సో మార్కెట్ అనేది ఎప్పుడైనా డైరెక్ట్గా పడది గైస్. ఓకేనా, సో చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు పడ్డది కదా. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాసెస్ అనేవి ఇక్కడ పైన ఉంటాయని సో ఇక్కడైతే ఆపరేటర్స్కి తెలుసు. ఇక్కడ ఆప్షన్ ట్రేడింగ్ అనేది గైస్, ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్ గైస్. ఒక జోబ్లోకి వెళ్ళి పైసలు పోతే ఇంకొక జోబ్లకి పైసలు అనేది వస్తాయి. ఓకేనా, సో ఆపరేటర్ గారు ఏం చేస్తారంటే మనలాంటి రీటైలర్స్ ఏవైతే పైసలు ఉంటాయో సో అవి వాళ్ళు దోచుకుందామని చూసుకుంటారు అంతే. సో ఇక్కడ జీరో సమ్ గేమ్ కాబట్టి సో ఇక్కడ చూసుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే పడ్డది కదా. సో మన రీటైలర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్ పడుతుంది కాబట్టి ఇక్కడైతే ఎంట్రీ అనేది తీసేసుకుంటారు, ఇక్కడైతే పుట్ సైడ్ అనేది. ఓకేనా, సో ఇక్కడ ఆపరేటర్ ఏం చేసిండంటే సో వీళ్ళ స్టాప్ లాసెస్ ఇక్కడ ఉంటాయి కాబట్టి మెల్లగా ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఇక్కడ చిన్న ఒక మళ్ళీ రెడ్ క్యాండిల్ చూపించి మొత్తం ఈడ్ వరకు అయితే తీసుకుపోయింది గైస్. ఓకేనా, సో ఇక్కడ వరకు అయితే వీళ్ళ స్టాప్ లాసెస్ అనేవి హంట్ అనేవి అయిపోయినాయి. ఓకేనా, సో ఇక్కడైతే వీళ్ళ పైసలు మింగేసిండు కదా. సో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఎట్లయినా కిందికి తీసుకురావాలని ఏం చేసిండు, మళ్ళీ ఈడ్ వరకు అయితే తీసుకొచ్చిండు. ఇంకోటి చూడండి ఇక్కడ సైకాలజీ, ఇక్కడ పుట్ సైడ్ ఇక్కడ కాల్ సైడ్ పోయేటోళ్ళు ఇక్కడ పైకి పోతుందని ఇక్కడ కూడా కొంతమందికి కాల్ సైడ్ అయితే ఎంట్రీ అనేది తీసేసుకుంటారు. సో మళ్ళీ ఏం చేసిండు ఆపరేటర్ గాడు మెల్ల ఈడ్ వరకు వీళ్ళ అమౌంట్ కూడా ఉంటుంది కదా వీళ్ళది కూడా తినేసిండు. సో మెల్ల ఈడ్ వరకు అయితే వచ్చేసింది. ఓకేనా, సో ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఇక్కడైతే ఓపెన్ అయింది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా, సో ఇక్కడ ఓపెన్ అయ్యి గైస్ ఇక్కడ వరకు అయితే మార్కెట్ అనేది తీసుకుపోయింది. సో నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సో ఇక్కడ సో చూసిన వాళ్ళు బులిష్ అంటే ఇక్కడ అప్ సైడ్ ట్రెండ్ నడుస్తుంది అని అనుకునే వాళ్ళు ఇక్కడైతే సో కాల్ సైడ్ ఎంట్రీ తీసేసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆపరేటర్ గారు మళ్ళీ ఇక్కడ వీళ్ళ స్టాప్ లాసెస్ హంట్ చేయడానికి ఈడ్ వరకు అయితే మార్కెట్ తీసుకొస్తాడు అని ఈ విధంగా అయితే నేను అనుకున్నా. అండ్ గైస్ నేను ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడైతే నేను ఫిబొనాచి కూడా పెట్టుకొని అయితే చూసిన గైస్ ఇక్కడ నుండి. ఓకేనా, నేను ఏదో గాల్లా ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఫిబొనాచి కూడా తీసుకొని అయితే చూసిన. సో ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ 0.5 లెవెల్ దగ్గరికి అయితే చూడండి ఇక్కడ వరకు అయితే మార్కెట్ రాగానే సో ఈ 0.5ని రెస్పెక్ట్ చేసి ఈడ్ వరకు అయితే తీసుకొచ్చింది గైస్ మార్కెట్ అనేది. ఓకేనా, సో దీన్ని చూసిన తర్వాత చాలా మంది ఏం చేసినారంటే సో నేను కూడా ఇక్కడనే ఎంట్రీ అయితే తీసేసుకున్నా గైస్. ఓకేనా, సో ఇక్కడ నుండి ఈ విధంగా కింద పడుతుంది మార్కెట్ అనేది 0.5ని రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుండి కిందికి వస్తుంది అని నేనైతే ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా గైస్. ఓకేనా, సో ఇక్కడ మన ఆపరేటర్ హీరో ఏం చేసిండంటే సో ఇది చూపించిండు ఇక్కడైతే నేను ట్రాప్ అయిపోయినా. నేను కూడా చాలా మంది నాతో పాటు ఇక్కడ ట్రాప్ అయిపోయే ఉంటారు. ఓకేనా, సో ఇక్కడ రెడ్ క్యాండిల్ చూపించి ఇక్కడ చూసుకోండి ఇక్కడ హ్యామర్ క్యాండిల్ కూడా చూపించిండు ట్రాప్ చేయాలి అని. ఓకేనా, నాలాంటి వాళ్ళు చాలా మంది ట్రాప్ అయ్యే ఉంటారు ఈరోజు. ఓకేనా, సో తర్వాత ఈడ్ వరకు రాగానే ఏం చేసిండంటే సో ఇక్కడ మన స్టాప్ లాసెస్ అయితే పైన పెడతాం కదా గైస్. నేను పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి స్టాప్ లాసెస్ అనేవి పైన ఉంటాయి కదా. సో వాడు ఏం చేసిండంటే మెల్ల ఈడ్ వరకు తీసుకొచ్చి దాన్ని మా ఎస్ఎల్ అయితే ఇక్కడైతే హంట్ అనేది చేసేసింది గైస్. ఓకేనా, సో తర్వాత చూసుకోండి ఇక్కడైతే 0.5ని బ్రేక్ అనేది చేసేసింది. సో చూసుకోవచ్చు ఈడ్ వరకు వచ్చి మళ్ళీ ఇదే విధంగా అయితే కంటిన్యూ అనేది చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ గైస్ 0.5ని రెస్పెక్ట్ చేసి కిందికి అనేది ఎందుకు తీసుకురాలేడు ఆపరేటర్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. నా మిస్టేక్ ఏమైంది నేను చూపిస్తా చూడండి. ఓకేనా, సో ఇక్కడైతే జస్ట్ నేను ఫిబొనాచి చూసుకొని అయితే ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా. బట్ గైస్ ఇక్కడ నేను దీన్ని కట్ చేస్తా చూడండి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే గైస్ ఇక్కడ మాత్రం ఇక్కడ నుండి ట్రెండ్ లైన్ అనేది వస్తుంది గైస్. ఓకేనా, ఇక్కడ చూపిస్తా చూడండి ట్రెండ్ లైన్ గీసి చూపిస్తా ఇక్కడైతే మీకు. సో ఇక్కడ నుండి చూసుకుంటే ఇక్కడ నుండి చూడండి ఇగో. ఓకేనా, సో చూసుకోండి గైస్ ఇక్కడైతే ట్రెండ్ లైన్ అనేది మంచి ప్రాపర్గా గీస్తాను. ఓకేనా, సో చూసుకోండి ఈ విధంగా అయితే ట్రెండ్ లైన్ అనేది వస్తుంది. థర్డ్ టైం అనేది టచ్ అయింది గైస్. ఓకేనా, థర్డ్ టైం టచ్ అయిన తర్వాత ఇక్కడ అనేది బ్రేక్అవుట్ అనేది అయిపోయింది గైస్. ఓకేనా, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని టచ్ చేసి మళ్ళీ రీటెస్ట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ నేను ట్రెండ్ లైన్ అయితే చూడాలి గైస్. ఓకేనా, సో ఇది నా పెద్ద మిస్టేక్ అనేది అయింది. సో అందుకోసమే ఇక్కడైతే నాకు లాస్ అనేది జరగడం అయితే జరిగింది గైస్. ఓకేనా, సో ఇది గైస్ నా మిస్టేక్ అనేది. సో ఇక్కడైతే నేను ఫిబొనాచి పెట్టిన
ఓకేనా. సో ఇక్కడ ఫిబోనాచి ఇక్కడైతే దాన్ని కూడా ఏం అసలు అంటే ఏంటంటే దాన్ని మిస్టేక్ ఏం లేదు, ఇక్కడికి వచ్చి అది కూడా రెస్పెక్ట్ చేసింది, 0.5 లెవెల్ని అయితే రెస్పెక్ట్ చేసింది. బట్ ఇక్కడ నా తప్పు ఓకేనా, ఏంటంటే ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసి థర్డ్ టైం బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ చూసుకోండి ఇక్కడైతే రీటెస్ట్ చేయడానికి అయితే వస్తుంది ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఇగో చూడండి ఈ విధంగా రీటెస్ట్ చేయడానికి అయితే వస్తుంది గైస్ ఓకేనా. సో నేను ట్రెండ్ లైన్ అయితే చూడాలి గైస్. సో దట్స్ వై నేనైతే ఇక్కడైతే పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుని ఉండే. సో ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ వరకు పడుతుంది అని నేనైతే అనుకున్నా. బట్ ఇదైతే మన పాయింట్ ఆఫ్ వ్యూ అటు సైడ్ అయితే రాలేదు ఓకేనా. సో ఇక్కడైతే మార్కెట్ అయితే తప్పు ఉండే గైస్ ఓకేనా. ఇప్పుడైనా మార్కెట్ అయితే తప్పు ఉండేది. సో మనమే మార్కెట్లో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు గైస్ మనలాంటి వాళ్ళు. స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం గైస్, పైసల సముద్రం బ్రో ఓకేనా. మనలాంటి వాళ్ళు పైసలు తీయడానికి పోయి చాలా మంది అయితే ఉంటారు కదా. సో అందుకే ఇక్కడైతే మనం ఇంకా మంచిగా అయితే నేర్చుకోవాలి ఓకేనా. ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరైతే చేయకండి ఓకేనా. సో అండ్ గైస్ ఇక్కడ నేను స్టాప్ లాస్ కూడా పెట్టలే చెప్పినా కదా మీకు వీడియోలో అయితే, స్టాప్ లాస్ కూడా మస్ట్గా పెట్టి అయితే మీరు యూజ్ చేయండి ఓకేనా. సో ఐ హోప్ గైస్ మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఈరోజు లాస్ ఎందుకు గైస్, నో ప్రాబ్లం. సో మళ్ళీ నెక్స్ట్ ట్రేడ్లో మనకు ప్రాఫిట్ కావచ్చు, ప్రాఫిట్ జరుగుతూనే ఉంటుంది కదా. ప్రతిసారి మనకు ప్రాఫిటే రావాలి అంటే ప్రతిసారి ప్రాఫిట్ అయితే రాదు కదా బ్రో. అంత తోపు ట్రేడర్ అయితే ఎవ్వరు ఉండరు గైస్ ఓకేనా. అండ్ గైస్ మీకు నేను మన ఛానల్ పైన లాస్ కూడా చూపిస్తా, ప్రాఫిట్స్ కూడా చూపిస్తా. అందరిలాగా ఏదో ప్రాఫిటే చూపించి లాస్ దాచబెట్టడం ఇట్లయితే ఉండదు బ్రో ఓకేనా. మీ అయినా సరే పైసలే, నా అయినా సరే పైసలే. నాకు ఏదైతే నాలెడ్జ్ ఉందో మీతోనైతే షేర్ చేస్తా బ్రో ఓకేనా. సో ఇక్కడ గైస్ మొత్తము ట్రేడింగ్ అనేది సైకాలజీ పైన అయితే వర్క్ అవుతుంది ఓకేనా. సో మంచిగా అయితే ఇంకా మనము సైకాలజీ పైన అయితే వర్క్ చేద్దాం. సో సపోర్ట్ చేయండి గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ ఓకేనా. థ్యాంక్ యూ guys, thank you so much for watching.